శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో గురువారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డులపై జిల్లా కలెక్టర్ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా వారితో మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి గత 15 రోజుల నుంచి జరుపుకుంటున్నామన్నారు. బాబా జీవిత చరిత్ర కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నేచర్ని ఎంజాయ్ చేయడానికి కూడా ఆ రోడ్ని అయితే మనం స్ట్రెంథెన్ చేయబోతాం. అయితే దీనికి కొంచెం ఫండ్స్ మనకి త్వరలో టూరిజం నుంచి కూడా వస్తాయి. దాన్ని కూడా డెవలప్మెంట్ అనేది మన ప్రణాళికలో ఉంటుందనే నమ్మినటువంటి వ్యక్తి. సో వారి అడుగుజాడల్లో మన కేంద్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛాంధ్ర అనే మన స్వచ్ఛాంధ్ర మిషన్ని మనం రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. సో అందులో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అవార్డ్స్ 2025 గాను మన జిల్లాకి స్టేట్ లెవెల్లో 2 అవార్డ్స్ వచ్చినాయి. స్వచ్ఛ ఇండస్ట్రీస్లో భాగంగా కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి అండ్ బెస్ట్ స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్గా ఎస్ దొడ్డప్ప బురుగుపల్లి కదిరి మండలం. సో ఇది స్టేట్ లెవెల్లో మనకి 2 అవార్డ్స్ వచ్చినాయి. అది అక్టోబర్ 6న గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వారు అవార్డు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా మనం ఒక 47 మందికి అవార్డ్స్ మన జిల్లా హెడ్ క్వార్టర్స్లో గౌరవ మంత్రుల యొక్క ఆధ్వర్యంలో అవార్డుల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం. అది పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ గారు దాన్ని నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. సో ఇందులో కూడా మనం అన్ని అంటే స్వచ్ఛ మున్సిపాలిటీ, స్వచ్ఛ గ్రామ పంచాయత్, గ్రీన్ అంబాసిడర్స్, బెస్ట్ ఆఫీస్, బెస్ట్ స్కూల్, అన్ని రకాల సెక్షన్స్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ అవార్డ్స్ పంపిణీ కార్యక్రమం మనం చేపట్టబోతున్నాం. సో ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తడి చెత్త పొడి చెత్తని మనం వేరువేరుగా సేకరించడం, తర్వాత ప్లాస్టిక్ని నిషేధించడం గ్రామ స్థాయిలో కానీ మున్సిపాలిటీ స్థాయిలో కానీ, అదేవిధంగా మనం పర్యావరణం మీద అవగాహన పెంపొందించుకోవడం. సో అందుకని స్కూల్స్లోను కాలేజీలో కూడా ఈ పర్యావరణం మీద మన ఎస్ఏలు, డ్రాయింగ్ కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మన ఇంటింటి నుంచి చెత్త సేకరణ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ప్రజల్లో అవగాహన పెంపొందించడమే కాకుండా ఎక్కడైనా మరుగుదొడ్లు కనుక లేకపోయినట్లయితే బహిరంగ మల విసర్జన చేయకుండా ఇండివిజువల్ శానిటరీ లాట్రిన్స్ కానీ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ వారి దగ్గర ఫండ్స్ ఉన్నాయి. అది ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. సో మనం ఒక మంచి స్వచ్ఛమైన గ్రీన్ సత్యసాయి జిల్లా వైపు ముందుకు వెళ్ళడానికి మనందరం కలిసి కృషి చేయాలి. సో అందుకని ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పత్రికా సమావేశాన్ని పెట్టడం జరిగింది. ధన్యవాదాలు. సార్, ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ని అంటే ఏంటంటే మన గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఈ 30 మైక్రాన్స్ లేదా 40 మైక్రాన్స్ అబోవ్ ఉన్న ప్లాస్టిక్ని మనం వినియోగించుకోవచ్చు. బట్ మళ్ళీ రీయూజ్ చేస్తున్నటువంటి కొన్ని ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల ఫుడ్కి లేదంటే మన ఆరోగ్యాన్ని మీద కూడా చాలా దుష్పరిణామాలు ఉన్నాయి. ప్రజల్లో కొంచెం అవగాహన లేమి ఉంది, ఎందుకంటే సులువుగా దాన్ని క్యారీ చేయడానికి అందరూ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ దాన్ని ఒక్కరోజుగా మనం మార్చలేం కాబట్టి మనం ముఖ్యంగా ముందు వార్డు స్థాయిలో, తర్వాత కొంచెం కమర్షియల్గా ట్రేడ్స్ వాళ్ళతోటి మాట్లాడి ముఖ్యంగా మన పుట్టపర్తిని మాత్రం మనం ప్లాస్టిక్ ఫ్రీ చేయడానికి ఆలోచన చేస్తున్నాము. ఎందుకంటే ఇది ఆధ్యాత్మికమైనటువంటి నగరం. ఇక్కడ కొంచెం ప్రజల్లో కూడా